హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రీనివాస్ భరద్వాజ్ రావినోతల. ఒసామా బిన్ లాడెన్. ప్రపంచంలో ఈ ఉగ్రవాది గురించి తెలియని వారు ఎవరు ఉండరు. ఉగ్రదాడి తర్వాత అమెరికా తీసుకున్న చర్యలేంటి? ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా ఎందుకు దండయాత్ర చేసింది? పాకిస్తాన్ లో ఉన్న ఒసామా ఆచూకీని ఎలా కనుగొంది? నిజంగా ఆ టేపే ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకునేలా చేసిందా? ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని పూర్తిగా మీరు చూడాల్సిందే. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి చివరి వరకు ఎక్కడ కూడా మీరు మిస్ కావద్దు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు ఆ రోజు అమెరికాలోని అన్ని న్యూస్ ఛానళ్లు ఒక వీడియో టేప్ పెను సంచలనాన్ని సృష్టించిందని చెప్పాలి. ఆ వీడియోలో కనిపించిన వ్యక్తి ఎవరో కాదు, ఒసామా బిన్ లాడెన్. ఆ టేప్ లో ఒసామా తాను దాడి చేసిన దేశం గురించే నేరుగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు సెప్టెంబర్ 11 దాడులకు తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు. ఈ టేప్ యావత్ అమెరికా దేశాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది, బాధకు గురి చేసింది. ఎందుకంటే తమ దేశంపై అతిపెద్ద ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి ఎక్కడో సురక్షితంగా ఉన్నాడన్న వాస్తవం అమెరికన్లను కలిచివేసింది. 3 ఏళ్ల క్రితం తోరాబోరాలో దొరికినట్టే దొరికి చివరి నిమిషంలో తప్పించుకున్నాడు ఒసామా. దీంతో ఒసామా ప్రపంచంలో ఏ మూలం దాక్కున్నా సరే అతన్ని వేటాడే పనిలో పడింది అమెరికా యొక్క సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. వారు చేపట్టిన ఈ సెర్చ్ ఆపరేషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధిగాలిన చర్యల్లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్ లో తలదాచుకున్న ఒసామాను పట్టుకోవడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ ఆ అసాధ్యాన్ని CIA సుసాధ్యం చేసి చూపించింది. ఏంటి ఆ ఆపరేషన్? సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన దాడి కేవలం అమెరికాలోనే కాదు, యావత్ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ ఊహించని దెబ్బ నుంచి కోలుకోవడానికి అమెరికాకు చాలా సమయం పట్టిందనే చెప్పాలి. దాడి జరిగిన వెంటనే అమెరికా స్పందించి తీసుకున్న మొదటి చర్య తమ గగనతలాన్ని పూర్తిగా మూసివేయడం. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాలను తక్షణమే ల్యాండ్ చేయించేసేశారు. ఇతర దేశాల నుండి అమెరికాకు వస్తున్న విమానాలను దారి మళ్లించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోపక్క దాడి జరిగిన ప్రదేశాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్విన్ టవర్స్ 2 పూర్తిగా నేలమట్టం కాగా పెంటగాన్ లో కొంత భాగం పూర్తిగా దెబ్బతింది. దాడి జరిగిన వెంటనే అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఉగ్రవాద నెట్వర్క్ల యొక్క ఆస్తులను, వారి నిధులను స్తంభింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఉగ్రవాద సంస్థలకు తగిలిన మొట్టమొదటి గట్టి దెబ్బ. ఇక సెప్టెంబర్ 18న అమెరికన్ కాంగ్రెస్ ఒక సంయుక్త తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం దాడుల వెనుక ఉన్న వారిపై ఎలాంటి చర్యనైనా తీసుకునే పూర్తి అధికారాన్ని ప్రెసిడెంట్ బుష్ కు కట్టబెట్టింది. దీంతో ప్రెసిడెంట్ బుష్ ఉగ్రవాదంపై యుద్ధాన్ని ప్రకటించారు. అమెరికా దాని మిత్ర దేశాల యొక్క ప్రధాన లక్ష్యం ఒసామా బిన్ లాడెన్. నిజానికి ఒసామా అమెరికా ప్రతిస్పందనను తప్పుగా అంచనా వేశాడు. కానీ అమెరికా ఏకంగా యుద్ధాన్నే ప్రకటిస్తుందని అతను అస్సలు ఊహించలేదు. అయినప్పటికీ ఒసామా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల సంరక్షణలో సురక్షితంగా ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నంత వరకు అమెరికా ఒసామాను ఏమీ చేయలేదు. అందుకే అమెరికా యొక్క మొదటి లక్ష్యం ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ పాలన. అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఆఫ్ఘనిస్తాన్ లో ప్రవేశించి ఆల్ ఖైదా శిక్షణా శిబిరాలు, వారి ప్రధాన కార్యాల కోసం గాలింపులు చేపట్టాయి. ఇక అక్టోబర్ 7, 2001 అంటే దాడులు జరిగిన సరిగ్గా సుమారు 1 రోజుల తర్వాత అమెరికా తాలిబాన్ స్థావరాలపై దాడులు ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కోసం అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లోని నార్థర్న్ అలయన్స్ యొక్క మద్దతు తీసుకుంది. ఈ నార్థర్న్ అలయన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్ వ్యతిరేక కూటమి. ఈ గ్రూపుల సహాయంతో US స్పెషల్ ఫోర్సెస్, CIA దాడులు సంయుక్తంగా ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు మొదలుపెట్టాయి. అందరి టార్గెట్ ఒసామాను పట్టుకోవడం. US చేసిన ఈ దాడుల దెబ్బకు తాలిబాన్ వ్యవస్థ కొద్ది రోజుల్లోనే కుప్పగూలింది. ఆఫ్ఘనిస్తాన్ లో సగభాగం US కూటమి చేతిలోకి వెళ్లిపోయింది. చివరకు రాజధాని కాబుల్ కూడా వారి వశమైంది. దీంతో చాలా మంది తాలిబాన్లు పాకిస్తాన్ కి పారిపోయారు. ఇక డిసెంబర్ 3 నాటికి తాలిబాన్ అలాగే AQ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని తోరాబోరా గుహలకు పరిమితమయ్యారు. ఇక్కడే వారందరూ కూడా
దాక్కున్నారు. డిసెంబర్ 3న యుఎస్ కూటమి తమ చివరి టార్గెట్ అయిన టోరా బోరా గుహలపై భీకర దాడులను మొదలుపెట్టింది. 72 గంటల పాటు నిరంతరాయంగా వైమానిక దాడులు చేశారు. ఆ తరువాత అమెరికా సైన్యం ఒసామా అలాగే ఏక్యూ సభ్యుల లక్ష్యంగా గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఒసామా బిన్ లాడెన్ ఖచ్చితంగా అక్కడే ఉన్నాడని యుఎస్ బలంగా నమ్మింది. ఈ కేవ్స్ లోని ప్రతి గుహలోకి వెళ్లి గాలించింది. చాలా మంది ఏక్యూ మెంబర్స్ ను పట్టుకుంది. కానీ అమెరికా వెతుకుతున్న ప్రధాన వ్యక్తి మాత్రం అక్కడ దొరకలేదు. ఈ టోరా బోరా గుహల నుండి ఒసామా తప్పించుకొని పాకిస్తాన్ పారిపోయాడు. దీంతో అమెరికా ఒక పెద్ద అవకాశాన్ని చేజార్చుకున్నట్టయింది. ఒసామా దాదాపు పట్టుకున్నంత పనిచేసి చివరి నిమిషంలో అతను మిస్ అయిపోయాడు. అయినప్పటికీ అప్పట్లో యుఎస్ కు మిత్రదేశంగా ఉన్న పాకిస్తాన్ ఒసామాను తమకు అప్పగిస్తుందని అమెరికా ఆశించింది. కానీ పాకిస్తాన్ అలా చేయలేదు. దీంతో అప్పటి నుంచి ఒసామా కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తన వేటను ప్రారంభించింది. అది 2004 అక్టోబర్ నెల. అమెరికాలోని వర్జీనియాలో ఉన్న CIA హెడ్ క్వార్టర్స్ లో ఒక స్పెషల్ టీం ఒసామా కోసం సెర్చ్ ఆపరేషన్ చేస్తుంది. కానీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఒసామాకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు. ఇదే ఇన్వెస్టిగేటర్లకు తీవ్ర నిరాశను కలిగించింది. ఎందుకంటే 3 ఏళ్ల క్రితం వాళ్ళు దాదాపు అతన్ని పట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి జాడ లేదు. 3 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్తాన్లోని టోరా బోరా కేవ్స్ నుండి కేవలం 20 మంది తీవ్రవాదులు మాత్రమే CIA పట్టుకోగలిగింది. అయినప్పటికీ ఆ 20 మందిలో ఒక్కరి నుండైనా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడానికి సరిపడా సమాచారం దొరుకుతుందని ఆశించారు. ఈ 20 మంది ఖైదీల్లో ఒకడు మహమ్మద్ అల్ కతానీ. CIAకు పట్టుబడక ముందు ఇతని గురించి యుఎస్ కు ఎలాంటి సమాచారం కూడా తెలియదు. విచారణలో తనకు ఒసామా యొక్క తీవ్రవాద సంస్థతో ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఫాల్కనరీ మీద ఆసక్తితోనే ఆఫ్ఘనిస్తాన్ వచ్చానని చెప్పాడు. కానీ ఇన్వెస్టిగేటర్స్ ఇతని ఫింగర్ ప్రింట్స్ ను తీసుకొని వాళ్ళ సిస్టమ్స్ తో పోల్చి చూసినప్పుడు అవి మ్యాచ్ అయ్యాయి. ఈ ఫింగర్ ప్రింట్స్ ద్వారా ఒక ముఖ్యమైన సమాచారం తెలిసింది. ఇతను యుఎస్ పై దాడి జరగటానికి కొన్ని వారాల ముందే ఓర్లాండో ఎయిర్పోర్ట్ నుండి యుఎస్ లోకి ప్రవేశించాడు అనటానికి నిదర్శనం దొరికింది. ఆ రోజు ఇతని దగ్గర దాదాపు $3,000 క్యాష్, కేవలం 1 వే టికెట్ మాత్రమే ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారి ఇతను యుఎస్ లోకి అనుమతించలేదు. పరిశోధకులు మరో విషయాన్ని కూడా కనుక్కున్నారు. అదే రోజు ఓర్లాండో ఎయిర్పోర్ట్ నుండి UAEలోని ఒక ఏక్యూ టెలిఫోన్ నెంబర్ కు కాల్ వెళ్ళింది. ఆ రోజు ఈ కాల్ వెళ్ళడం, అదే సమయంలో కతానీ అక్కడే ఉండటం ఇన్వెస్టిగేటర్లకు మరింత అనుమానం కలిగింది. దీంతో కతానీకి ఏక్యూతో ఉన్న సంబంధాన్ని కనిపెట్టడానికి FBI ఓర్లాండో ఎయిర్పోర్ట్ లోని CCTV ఫుటేజ్ ను పరిశీలించింది. ఈ ప్రయత్నం ఫలించింది. CCTV ఫుటేజెస్ లో ఇన్వెస్టిగేటర్లకు ఒక రెంటెడ్ కార్ కనిపించింది. ఆ కార్ గురించి పరిశీలిస్తే దాన్ని లీజుకు తీసుకున్న వ్యక్తి 9/11 దాడుల్లో కీలక పాత్ర పోషించిన మహమ్మద్ అట్టా. ఇతనే అమెరికన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ని 11ని పైలటింగ్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నార్త్ టవర్ ను క్రాష్ చేశాడు. ఆ సమయంలో అట్ట ఎవరినో పిక్ చేసుకోవడానికి ఓర్లాండో ఎయిర్పోర్ట్ కు వచ్చాడు. ఇన్వెస్టిగేషన్ లో తేలిన దాని ప్రకారం అట్ట మహమ్మద్ అల్ కతానీని పిక్ చేసుకోవడానికే అక్కడికి వచ్చాడు. అంతేకాదు, ఇన్వెస్టిగేషన్ లో మరో షాకింగ్ విషయం కూడా తెలిసింది. అదేంటంటే కతానీ కూడా ఆ 20 మంది హైజాకర్లలో ఒకడు. కానీ కస్టమ్స్ అధికారులు దేశంలోకి రానివ్వకపోవడం తోటి ప్లాన్ విఫలమైంది. ఒసామా ప్లాన్ ప్రకారం ఇతను యునైటెడ్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 93లో ఉండాలి. దీంతో ఎన్ని నాటకాలు ఆడినా కతానీ ఏక్యూలో కీలకమైన వ్యక్తి అని అమెరికా కనిపెట్టి CIA కతానీని ఇంట్రాగేట్ చేసి ఏక్యూ ఎలా పనిచేస్తుందనే కీలక విషయాలను రాబట్టింది. వీటితో పాటు తెలియకుండానే అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని CIAకు కతానీ చెప్పాడు. ఇక 9/11 దాడులకు మాస్టర్ మైండ్ అయిన ఖాలిద్ షేక్ మహమ్మద్ దాడులకు ముందు కతానీకి ఒక వ్యక్తిని పరిచయం చేశాడు. ఆ వ్యక్తి పేరు అబూ అహ్మద్ అల్ కువైట్. కతానీ CIAకు చెప్పిన అత్యంత ముఖ్యమైన కీలకమైన సమాచారం. కానీ ఇది అంత ముఖ్యమైన సమాచారం అని అప్పుడు CIAకు తెలియదు. అబూ అహ్మద్ అల్ కువైటీ గురించి CIAకు ఏమీ తెలియదు. CIA మాత్రం ఒసామా గురించి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మాత్రమే ప్రయత్నిస్తుంది. కానీ ఎలాంటి పురోగతి లేదు. దీంతో CIA ఒసామా ఏక్యూ మెంబర్స్ తో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నాడో మ్యాపింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత రోజుల్లో ఒసామాకు సంబంధించిన ఎన్నో వీడియో, ఆడియో టేప్స్ ను బయటకు వచ్చాయి. ఈ టేప్స్ ద్వారా
ఒసామా ఏక్యూ మెంబర్స్ తో కాంటాక్ట్ లో ఉంటున్నాడని సిఐఏకు అర్థమైంది. దీంతో సిఐఏ ఒసామాను కనిపెట్టడానికి ఒక కొత్త స్ట్రాటజీ ప్లాన్ ను చేసింది. అదే ఒసామా టేప్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న కొరియర్ నెట్వర్క్ ను పట్టుకోవడం. 2004 జనవరి నెలలో కర్డిష్ సెక్యూరిటీ ఫోర్సెస్ హసన్ గుల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇతను ఒసామా పేరు ఉన్న ఒక లెటర్ ను తీసుకువెళ్తూ దొరికిపోయాడు. ఇక కర్డిష్ ఫోర్సెస్ హసన్ ను అమెరికాకు అప్పగించారు. సిఐఏ ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేసిన తరువాత వాళ్ళు వెతుకుతున్న వ్యక్తి ఆల్రెడీ వాళ్ళ రాడార్ లోనే ఉన్నాడనే విషయం అర్థమైపోయింది. అతనే అబు అహ్మద్ అల్ కువైటీ. హసన్ చెప్పిన దాని ప్రకారం ఇతనే ఒసామాకు పర్సనల్ గా కొరియర్ గా పనిచేస్తున్నాడు. తరువాత సిఐఏ దృష్టి కువైటీ వైపు మళ్ళింది. దీంతో సిఐఏ కువైటీ గురించి ఇతర ఖైదీలతో ఇంట్రాగేషన్ మొదలుపెట్టింది. కానీ కువైటీ గురించి ఖైదీలు రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చారు. హసన్ కువైటీకి ఏక్యూలో చాలా పెద్ద రోలు ఉందని చెప్పాడు. కానీ ఖాలిద్ షేక్ మహమ్మద్ మాత్రం కువైటీ చాలా చిన్న పాత్ర పోషించాడని, ఎప్పుడో ఏక్యూ నుండి రిటైర్ అయిపోయాడని చెప్పాడు. ఇలా వింత వింత స్టేట్మెంట్స్ ఇన్వెస్టిగేటర్లను కన్ఫ్యూజన్ కు గురి చేశాయి. కానీ ఇలా రకరకాల స్టేట్మెంట్ల వల్లే అబు అహ్మద్ అల్ కువైటీ గురించి ఇన్వెస్టిగేటర్లకు ఇంట్రెస్ట్ పెరిగింది. అసలు ఎవరు ఈ కువైటీ అనే ప్రశ్న వారికి మరింత ఆసక్తిని పెంచింది. బట్ కువైటీ గురించి సిఐఏకు ఉన్న అతి పెద్ద ప్రాబ్లం అతని పేరు తప్ప మరేమి తెలియకపోవడం. అంతేకాదు ఆ పేరు కూడా అతని ఒరిజినల్ పేరు కాదు, ఇదొక కోడ్ నేమ్. ఆ తరువాత ఎంత ఇన్వెస్టిగేట్ చేసినా ఖైదీల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒసామాను కనిపెట్టడానికి అమెరికాకు నెక్స్ట్ క్లూ 2007వ సంవత్సరంలో దొరికింది. అదే అబు అహ్మద్ అల్ కువైటీ యొక్క నిజ స్వరూపం. ఈ ఇన్ఫర్మేషన్ ఒక ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నుంచి వచ్చింది. ఆ ఏజెన్సీ ఏంటో సిఐఏ బయట పెట్టలేదు. ఈ సమాచారం కువైట్ యొక్క ఒరిజినల్ నేమ్ ను రివీల్ చేసింది. ఇతని ఒరిజినల్ నేమ్ ఇబ్రహీం సయ్యద్ అహ్మద్. ఇతను పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి. ఇతని ఫ్యామిలీ కువైట్ కు షిఫ్ట్ అయింది. ఈ ఒక్క పేరు తెలుసుకోవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇతను ఎవరో కనిపెట్టడానికి సిఐఏకు మరిన్ని సంవత్సరాలు పట్టింది. ఇక 2010లో కువైటీ మరియు అతని బ్రదర్ ఇద్దరు సెల్ ఫోన్లు వాడే పద్ధతి చేసిన ఒక పొరపాటు సిఐఏకు దొరికిపోయింది. దీనివల్ల కాల్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయి అనే లొకేషన్ ను సిఐఏ తెలుసుకోగలిగింది. అమెరికాకు చెందిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ కువైటీకి సంబంధించినవిగా అనుమానిస్తున్న కొన్ని కాల్ డేటాను సిఐఏకు అప్పగించింది. ఈ కాల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత ఒక కాల్ రికార్డింగ్ మాత్రం కువైటీదిగా సిఐఏ అనుమానించింది. ఎందుకంటే ఆ కాల్ మాట్లాడుతున్న వ్యక్తి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. ఇతను తాను ఇంతకు ముందున్న వారి దగ్గరే ఉన్నాను అని ఆ వ్యక్తులతో చెప్పాడు. అంతేకాదు ఇతను తన సెల్ ఫోన్ ను ట్రాక్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫోన్ ఎక్కువ శాతం స్విచ్ ఆఫ్ లోనే ఉంటుంది. కేవలం పెషావర్ సిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఇతను ఫోన్ లో బ్యాటరీ వేస్తున్నాడు. దీంతో అబు అహ్మద్ అల్ కువైటీ ఉన్న క్వాలిటీస్ అన్ని ఈ ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తితో మ్యాచ్ అయ్యాయి. దీంతో ఇతనే అబు అహ్మద్ అల్ కువైటీ అలియాస్ ఇబ్రహీం సయ్యద్ అహ్మద్ అని సిఐఏ నిర్ధారించుకుంది. కువైటీ గురించి నిర్ధారణ అయిన తరువాత సిఐఏ అతన్ని లొకేట్ చేయడం కోసం పని మొదలుపెట్టింది. సెల్ ఫోన్ కాల్స్ ను జాగ్రత్తగా పరిశీలించి ఆ కాల్ యొక్క లొకేషన్ ప్రకారం కువైటీని ట్రేస్ చేసే గ్రౌండ్ ఆపరేషన్ మొదలుపెట్టింది. అనుకున్నట్టే ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక 2010 ఆగస్ట్ లో ఒక పాకిస్తానీ సిఐఏ ఏజెంట్ కువైటీని పెషావర్ లో తన కార్ లో ఉండగా కనిపెట్టాడు. ఆ సిఐఏ ఏజెంట్ సీక్రెట్ గా కువైటీని తన కార్ లో ఫాలో అయ్యాడు. కువైటీ ఇంటికి వెళ్లేంత వరకు ఆ ఏజెంట్ కూడా అతన్ని ఫాలో అయ్యాడు. అలా వెళ్లి కువైటీ యొక్క కార్ ఒక భారీ బిల్డింగ్ దగ్గర ఆగింది. ఆ బిల్డింగ్ దాని కాంపౌండ్ చూసి ఇన్వెస్టిగేటర్లు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కువైటీని తన ఇంటి నుండి జాగ్రత్తగా మానిటర్ చేసి ఒసామా ఇంటికి వెళ్లేంత వరకు ట్రాక్ చేయాలనేది సిఐఏ స్ట్రాటజీ. కానీ ఎప్పుడైతే ఇన్వెస్టిగేటర్స్ ఆ ఇంటిని చూసారో వారికి అప్పుడే అర్థమైంది వాళ్ళు ఆల్రెడీ టార్గెట్ ను రీచ్ అయ్యారని. ఎందుకంటే అంత పెద్ద అత్యంత భద్రత కలిగిన కాంపౌండ్ లో కేవలం ఒక కొరియర్ ఉండడు. దీంతో ఆ ఇల్లు ఎవరిదో కాదు ఒసామాదే అని నిర్ధారించుకున్నారు. ఇక్కడే
కువైటీ కూడా ఉంటున్నాడు. దీంతో సిఐఏ సక్సెస్ఫుల్ గా ఒసామా ఎక్కడ దాక్కున్నాడో కనిపెట్టింది. వెంటనే సిఐఏ రిపోర్ట్ రెడీ చేసి అప్పటి ప్రెసిడెంట్ ఒబామా టేబుల్ పై పెట్టింది. ప్రెసిడెంట్ ఈ విషయం తెలుసుకోగానే మిలిటరీ ఆపరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. ఈ ఆపరేషన్ ఒసామాను చంపడానికి లేకపోతే బందీగా అమెరికాకు తీసుకురావడానికి. ఈ ఆపరేషన్ లో చిన్న పొరపాటు జరిగిన ఇన్ని సంవత్సరాల సిఐఏ కష్టం మొత్తం వృధా అవుతుంది. అందుకే యుఎస్ అప్పటి మిత్ర దేశమైన పాకిస్తాన్ కు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పాకిస్తాన్ గవర్నమెంట్ లేకపోతే పాకిస్తాన్ మిలిటరీకి ఎవరికి తెలియకుండా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయాలని యుఎస్ అనుకుంది. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ కు ఒకవేళ విషయం గనక తెలిస్తే ఆ సమాచారం ఒసామాకు చేరి ఆపరేషన్ కు ముందే అతను వేరే చోటికి పారిపోయే అవకాశం ఉంది. ఒసామా ఉంటున్న ఇంటికి సమీపంలోనే పాకిస్తాన్ మిలిటరీ క్యాంప్ ఉంది. దీంతో ఏ మాత్రం తప్పు జరిగినా పాకిస్తాన్ మిలిటరీకి తెలిసిపోతుంది. అందుకే అత్యంత నిశ్శబ్దంగా చాకచక్యంగా ఈ ఆపరేషన్ చేయాలి. ఈ ఆపరేషన్ కోసం సిఐఏ యుఎస్ నేవీకి చెందిన టాప్ కమాండోలను సెలెక్ట్ చేసింది. ఇక ఆపరేషన్ షురూ అయింది. చివరకు పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో తలదాచుకున్న లాడెన్ ను 2011 మే అర్ధరాత్రి అమెరికా సేనలు హతమార్చాయి. దీంతో ఒసామా బిన్ లాడెన్ చరిత్ర సమాప్తమైందని చెప్పారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఒక హంతకుణ్ణి, ఒక టెర్రరిస్ట్ ని హతమార్చడానికి ఎన్ని సంవత్సరాలు పట్టాయో, కానీ చివరకు సక్సెస్ అయింది. ఒసామా చేసిన చిన్న పొరపాటు, టేప్ కలకలం, ఇవన్నీ కూడా ఒసామా జీవితం అక్కడితోటి ఖతమైందనే చెప్పాలి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్, షేర్ అండ్ లైక్, కామెంట్. థ్యాంక్ యూ.